ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో చిరంజీవి కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీకి హితం కోరుతూ. సో ఇలాంటి నేపథ్యంలో సింగర్ చిన్మయి కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ఇంట్లో వాళ్ళకి జరగకపోతే ఇండస్ట్రీలో ఎవరికి జరగవా అంటూ చిరంజీవిని టార్గెట్ చేశారు చిన్మయి. సో ఈ ఇష్యూపై మాట్లాడదాం. మనతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, చిరంజీవి గారు ఇండస్ట్రీ హితం కోరుతూ మాట్లాడితే, సో చిన్మయి గారు మీ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి సార్, చిన్మయి గారు కూడా చిన్న ఏజ్లోంచి అదే ప్రొఫెషన్లో నిలబడ్డారు. ఒక మంచి సింగర్ కదా, ఒక మంచి ట్రెడిషన్గా ఏదో ఆవిడ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. కానీ అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ కానీ లేకపోతే అన్ని చోట్ల నాట్ ఎట్ ఆల్ అండి. ఒక సింగింగ్ ప్రొఫెషన్ కాదు, ఒక ఫిలిం ప్రొఫెషన్ కాదు, ఒక టీచింగ్ ప్రొఫెషన్ కాదు, ఒక పాలిటిక్స్ కాదు, ప్రతి దాంట్లో ఈవెన్ దో సాఫ్ట్వేర్ కంపెనీల్లో హెచ్ఆర్ నుంచి కూడా వీళ్ళకి ఈ రకమైన టార్చర్ ఉంటుందండి. సరే, చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మా పిల్లలకి అంటే అందరూ రావచ్చు, అలా ఏం ఉండదు, ఇండస్ట్రీ ఎప్పుడు గొప్పగా వెల్కమ్ చెప్తుంది అంటే ఆయన తరం లేదు. ఇప్పుడు తరం ఎలా ఉందో ఆయనకి తెలీదు. సో అంటే అంటే ఆయన తరం నుంచి, అంతకుముందు అక్కినేని గారి తరం నుంచి, ఎన్టీ రామారావు గారి తరం నుంచి కూడా కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు ఆడబిడ్డలు, మహిళలు ఎదుర్కొనే ఆ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నాట్ ఎట్ ఆల్. అయితే చిన్మయి అడిగిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న. మీ బిడ్డలకి లేకపోవచ్చు, ఎందుకంటే చిరంజీవి గారి పిల్లలు అంటే కొంచెం భయభక్తులతో ఉంటారు, ఒక బ్రాండ్ ఉంటుంది. సో వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళందరూ వచ్చేస్తారని ఒక భయం ఉంటుంది. సో అదే మాదిరిగా ఇండస్ట్రీలో అప్పుడే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఒక యాక్టింగ్ మీద ఉండేటటువంటి ఒక ఇంట్రెస్ట్తో వచ్చిన ఆడబిడ్డని ఈ లోబరుచుకోవడం అనేది అసలు కామన్ అయిపోయినటువంటి పరిస్థితి. లేదా వాళ్ళకి అవకాశాలు చూపించి, ఆశలు కల్పించి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసి, ఎన్నో రకమైన అసభ్యమైన ఫొటోస్ పెట్టి మీరు గమనిస్తే చాలామంది టీవీ యాంకర్సు, వస్తున్న కొంతమంది యాక్టర్స్ సూసైడ్ చేసుకున్నటువంటి దృశ్యాలు మీరు చూసుంటారు. నిన్న మొన్న సీరియల్‌లో చాలా బాగుంది అమ్మాయి, ఆ అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకునింది. దేనికి? అంటే యాక్టింగ్ కోసం ఉండేటటువంటి వాళ్ళ కళ ఏదైతే ఉందో, వాళ్ళ కళ ఏదైతే నెరవేర్చుకోవాలని ఇండస్ట్రీకొస్తారో, వాళ్ళని ఏదైతే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి కొన్ని ఫోటోలు వాళ్ళ వద్ద పెట్టుకొని, అది మీ కుటుంబంలో వాళ్ళకి చూపిస్తాను, తన ఇండస్ట్రీలో వెదుగుతున్నప్పుడు డబ్బులు డిమాండ్ చేయడము, లేకపోతే నీ పేరుని, నీ ఇమేజ్‌ని ఒక్క దెబ్బకి పడేస్తా, నువ్వింతపు నీచపు ఎంట్రీతో వచ్చావు అన్న విషయాన్ని బయటకు పెడతానంటూ బెదిరింపులకు, హెచ్చరికలకు పాల్పడినప్పుడు వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? ఈ మంచి పేరుతోనే చచ్చిపోతే బావుండు, ఇండస్ట్రీలో పలానా యాక్టర్ చనిపోయిందంటారు అనేటటువంటి దాంతో చనిపోయినటువంటి పరిస్థితులు, సూసైడ్‌లు చాలా మంది యాక్టర్స్ సూసైడ్ చేసుకున్నారండి. చాలా మంది. అసలు ప్రత్యూష గారైతే చిన్న బిడ్డ అమ్మాయి ఇండస్ట్రీలోకొచ్చిన తొలి కొత్తల్లో ఒక నలుగురు, ఐదుగురు కలిసి రేప్ చేసినారు అని ఆ తల్లి ఫైల్ పట్టుకొని ఈరోజు కూడా తెలంగాణ ఎస్పీ గౌరవ సజ్జనార్ గారి చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి కూడా మీకు తెలుసు. అంటే ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయి అనేది ఆ ఇండస్ట్రీలో నిలబడుతున్నటువంటి ఆడబిడ్డలకి తెలుసు. ఒక స్టేజ్ దాటిపోయాక ఇబ్బంది ఉండదు. అగ్గిపుల్లగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఆరిపోయేవాడు. మంటే జ్వాలగా ఉన్నప్పుడు వాళ్ళ జోలికి పోలేరు. కానీ అగ్గిపుల్లగా ఉన్నప్పుడు ఆర్పకుండా కాపాడుకునే శక్తి ఎంతమందికి ఉంటుంది? వాళ్ళకేమన్నా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేకపోతే చిరంజీవి గారి కూతుళ్ళు, చిరంజీవి గారు తమ్ముడు కూతుళ్ళు అనే ఒక గుడ్డు ఉంటుందా? లేదు కదా! పాపం ఎక్కడో పల్లెటూరు నుంచి చూడ్డానికి అందంగా ఉన్నోళ్ళు నీలాంటి వాళ్ళు సినిమాలో నటిస్తే బావుంటది అన్నట్టుగా వాళ్ళు రెచ్చగొడితే వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజుకి ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారండి. చిన్మయి చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళ బిడ్డలకి లేకపోవచ్చు సమస్యలు. కానీ ఎంతోమంది ఆడబిడ్డలు ఆ ఫీల్డ్‌లో, సింగింగ్ ఫీల్డ్‌లో కూడా ఎదుర్కొంటున్న సమస్యలు లేకపోలేదండి. అందుకనే చాలామంది చక్కటైన పిల్లలు, చక్కగా పాటలు పాడే పిల్లలు ఈరోజు లేరు. ఎందుకంటే వాళ్ళు ఒక ట్రెడిషన్ నుంచి వచ్చిన వాళ్ళు, "వద్దులేమ్మా, రాత్రుళ్ళు అక్కడికి రమ్మంటున్నారా? అక్కడ నైట్ బస చేసి పొద్దున్నే ఆడియో చేయాలంటున్నారా?"
అని చాలా ఒక బ్యాడ్ ఉండేదండి. మీకు చూస్తే రాఘవేంద్రరావు గారి ప్రతి సినిమాలో బొడ్డు మీద అది వేయండి, లేకపోతే ద్రాక్ష పండు వేయండి, లేకపోతే ఆపిల్ పండు వేయండి అంటూ ఒక రకంగా స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు ఒక సినిమా కూడా వచ్చింది. సో, ఇండస్ట్రీలో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఇబ్బంది పెట్టకపోవచ్చేమో. చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్రలోభ పెడుతున్నారు. ఆఫర్‌లు ఇస్తున్నారు. ఈ పని చేస్తేనే ఇంకొక ఆఫర్ వస్తుందంటున్నారు. వాళ్ళు ఆ ఇండస్ట్రీలో నిలబడడం కోసం ఆఫర్‌లు కాదంటే మళ్ళీ ఎక్కడ సెటిల్ అవ్వలేరు అన్న ఉద్దేశంతో. సో, ఇక్కడ ఒకటేనండి. ఖచ్చితంగా అన్ని ఇండస్ట్రీ‌లో, అన్ని ప్రొఫెషన్స్‌లోనూ ఎదుర్కొనే సమస్యలు ఇదే. దీన్ని దాటి దీన్ని దాటేటప్పుడు తప్పు చేస్తే ఎక్కువ అంటే తక్కువ టైంలో నిలబడిపోతాం. ఏ తప్పు చేయకుండా ఉంటే కొన్ని రోజులకి నిలబడతామో లేదో చెప్పలేము. ధర్మం మన పట్ల ఉంటే నిలబడతాము. ఒకవేళ లేకపోతే నిలబడలేము. కానీ ఇలాంటి తప్పులు చేస్తే షార్ట్ టైమ్‌లో నిలబడిపోతాం. కానీ అందరి మనసు, అందరి కుటుంబాలు, అందరి బ్యాక్‌గ్రౌండు అటువంటి తప్పులకి, అటువంటి ఆశలకి లోబరుచుకున్నటువంటి పరిస్థితులైతే ఉండవండి. ఆయన చెప్పింది వేరు. ఆయన పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు లేకపోతే ఈరోజు చూడండి, అప్పట్లో చూడండి మరి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరూ అదిరిపోయే అందగత్తెలే ఆ టైంలో. మరెందుకు సినిమాలోకి తీసుకొని రాలా? శ్రీకాంత్ గారి కొడుకునే ఎందుకు తెచ్చారు? ఎందుకు వాళ్ళ అమ్మాయిని తీసుకొని రాలా? ఎంతోమంది రవితేజ గారి కూతురిని ఎందుకు తీసుకురాలా? ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. ఎందుకు తీసుకురాలా? ఎందుకంటే చంద్రమోహన్ గారి పిల్లలు కానీ, లేకపోతే మురళీమోహన్ గారి పిల్లలు గాని వీళ్ళకి కూడా అదిరిపోయే అందగత్తెలే. మరెందుకు రాలేదు ఇండస్ట్రీలో కంటే, ఇండస్ట్రీలో ఏదో ఒక ఇబ్బంది ఉంటది. మనం చూస్తున్నాం ఆ బాధలు. మన కళ్ళ ముందు యాక్టర్స్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు పడుతున్న బాధలు చూస్తున్నాం. మళ్ళీ వద్దులే ఇండస్ట్రీ అంటూ శోభన్ బాబు గారు సైతం ఎంతోమంది, ఎంతోమంది అదే అర్రే మనకు తెలిస్తే ఆయన ఎవరు ఎన్టీ రామారావు గారు కదండీ! మన కృష్ణ గారు. కృష్ణ గారికి సంబంధించి వాళ్ళ సో బిడ్డలు అంటే చాలా రజనీ చక్కగా గారు ఉంటారు. ఇక్కడ మరి ఎప్పుడు రాలేదు ఎందుకని? చిరంజీవి వ్యాఖ్యలకు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఒక హీరోయిన్ చేస్తే ఓకే, అంతే కదా. ఒక హీరోయిన్ వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆర్టిస్టులు మా మీద కాస్టింగ్ కౌచ్ జరుగుతుందంటే ఆయన హీరోయిన్ గురించి మాట్లాడారు. ఈవిడ ఒక హీరోయినా అనే ప్రశ్నలు కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ 'చిన్మయి' అనే అమ్మాయి ఒక మంచి సింగర్ సార్. యాస్ అన్ ఎర్లీ స్టేజ్ నుంచి ఒక మంచి సింగర్. ఒక ట్రెడిషనల్ సింగర్. ఒక ఫోక్ సింగర్. అమ్మాయిని మీరు ఎప్పుడు తక్కువ చేయకండి. ఎంతమంది హీరోయిన్‌లు మాట్లాడాలన్నా ఆ అమ్మాయి వాయిసే. ఉమ్, ఈరోజు అప్పట్లో 'త్రిష' గారు మాట్లాడాలన్నా, 'సమంత' గారు మాట్లాడాలన్నా చాలామంది అసలు వాళ్ళెవరు వాళ్ళలో కనపడరు. ఆ అమ్మాయి వాయిసే వినపడతదండి. ఉమ్, అమ్మాయి వాయిసే వినపడతది. అందులోనూ ఆ అమ్మాయి చేసుకుంది కూడా ఒక అంతకుముందు మన 'అందాల రాక్షసి' సినిమాలో ఒక అవును. హీరో ఉన్నాడు చూడండి. అతన్ని చేసుకుంది. చక్కగా ఇద్దరు బిడ్డల్ని కనింది. కుటుంబంలో ఫ్యామిలీ చూసుకుంటుంది. అప్పుడప్పుడు బయటకొచ్చి పాటలు పాడుతది అద్భుతంగా. ఎన్ని అవార్డులు గ్రహీతో ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మాట్లాడే అధికారం లేదు. యాక్టర్ మాట్లాడొచ్చు కదండీ! యాక్టర్ కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువండి ఆ అమ్మాయి. కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. కానీ సోషల్ సంగీతం మీడియాలో అందరి నోట్లో ఆవిడకి ఉన్న అంటే ఆ ఫాలోయింగ్ కన్నా ఆవిడకి వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ కదా. మనం నిత్యం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో. సార్, సార్ చాలా మంది నెగెటివ్ ఆవిడని కామెంట్సా? ట్యాగ్ చేసి మరి ఏ చిన్మయ్య గారు మీకు ఇది కనిపించట్లేదా, వీళ్ళు ఇలా బట్టలు వేసుకున్నారు అలా బట్టలు వేసుకున్నారు అండ్ దానికి రీట్యాగులు చేస్తూ రీకామెంట్ చేస్తూ లైక్లు కామెంట్లు హోరెత్తిస్తూ ఉంటారు. అవును సార్. ఎగ్జాక్ట్‌లీగా ఆవిడ ఆ రోజు చేసిందేంటంటే, వేసుకునే బట్టలను బట్టి మనిషి క్యారెక్టర్ అంచనా వేస్తారా అని. అంటే జీన్స్ వేసుకునేవాళ్ళు, షార్ట్స్ వేసుకునేవాళ్ళు, స్కర్ట్‌లు వేసుకునేవాళ్ళు, పరదేశస్తులు, వాళ్ళ మనసు మంచిదుండదా? బట్టల్ని బట్టి మనిషి క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడం ఏంటో అని కొన్ని మాట్లాడుండొచ్చు. వాస్తవానికి ఏ బట్టలైనా వేసుకోవచ్చు కానీ, ఈ ఒళ్ళు గగురు పుడిచేటటువంటి ఎక్స్‌పోజింగ్ అనేది తప్పు అని ఆ రోజు మేము చెప్పాం. ఆ అమ్మాయి చాలా అంటే చాలా ఆడియో ఫంక్షన్స్‌కి లేకపోతే చాలా స్టేజ్ ఫంక్షన్స్‌కి చాలా అవార్డ్స్ తీసుకునేటప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా అంటే ట్రెండింగ్ డ్రెసెస్ వేసుకుంటది. అంటే సింగర్ కదా అని చీర కప్పుకొని, చుట్టుకొని రావాల్సిన పని లేదు. ఇది నాకిష్టం. ట్రెండ్‌ని ఫాలో అవుతాను. అంతే. సో, ట్రెడిషన్‌ని ఫాలో అవుతాను. అందులోను ఆ అమ్మాయి పెళ్లి ఫోటోస్ చూడండి. హైలీ ట్రెడిషన్‌గా జరిగింది. ఆ అమ్మాయి స్టేజ్ మీద కంపోజ్ చేసే పాటకి పాడేటప్పుడు చూడండి. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్ ఏసుకుంటది. అది ఎక్స్‌పోజింగా లేకపోతే ఇంకోటి ఇంక అనేది సెకండరీ థింగ్. చాలా చక్కగా ఉంటది. చాలా మంది ఏసుకుంటారు. ఇప్పుడు మా పిల్లలేసుకుంటారు, మా చుట్టాల పిల్లలు అందరూ డ్రెస్‌లు
మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. కానీ ఈ దరిద్రంగా హై ఎక్స్‌పోజింగ్ అందులోను స్విమ్మింగ్ డ్రెస్సులతో ఫోటోలు ఇవి తప్పని మనం ఆ రోజు మాట్లాడాం. ఆ అమ్మాయి వేసుకునే బట్టల గురించి కానీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి కానీ మాట్లాడే స్థాయి మనది కాదండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో నిలబడ్డ ఆడబిడ్డలు ఒక గొప్ప గుడ్‌విల్ అండి. సంగీతం సరస్వతీదేవి నోట నుంచి తప్ప వేరెవ్వరి నుంచి అది ఉద్భవించలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతదన్నట్టుగా ఎంతో మంచి మనసు ఉంటేనే వాళ్ళకంత మంచి గాత్రం భగవంతుడు సరస్వతీదేవి ఇవ్వగలుగుతది. సో, మనం ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. వారొకళ్ళ ఏదైనా స్లిప్ అయి మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అంతేకాని ఈరోజు చిరంజీవి గారు మాట్లాడిన మాట ఇండస్ట్రీలోకి ఆడబిడ్డలు రావచ్చు. ఇండస్ట్రీ చాలా చక్కగా ఉందంటే ఎంతోమంది యువతని ఆయన ఆహ్వానించే దృక్పథంతో చెప్పున్నారు. కానీ ఆయన బిడ్డలకున్నంత సెక్యూరిటీ బయట బిడ్డలకి లేదు. బయట ఆడబిడ్డలు ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను మీకు చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తే ఇంకా మంచిది. ఇండస్ట్రీలో ఎస్పెషల్‌గా కొత్తగా సినిమాల్లోకొచ్చే ఆడబిడ్డలకేమన్నా కష్టాలొస్తే తండ్రి సమానులు, అన్న సమానులైనటువంటి చిరంజీవి గారి దృష్టిలో పెట్టొచ్చు. ఆయన ఎవరైతే వాళ్ళని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ పని చేస్తేనే ఆఫర్‌లు ఇస్తామంటున్నారో, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పొచ్చు అంటూ మీరు స్ట్రగుల్ కమిటీ అని ఒక కమిటీని పెట్టండి. కొత్తగా వచ్చే ఆడబిడ్డలకి మీరు అన్నగా, తండ్రిగా నిలబడండి. అంతేకాని ఎక్కడా లేదు అని చెప్పకండి. అక్కడక్కడ కాదు అన్ని చోట్ల ఉందండి. అందులోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువుంది. సో, మీ కుటుంబం వరకు, మీ గడప వరకు ఏవి తగలకపోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద కొణిదెల కుటుంబం కాబట్టి ఈరోజు నాగబాబు గారి పోతే మీ బిడ్డ ప్రొడ్యూసర్‌గా వచ్చినా ఎవరు, ఎవరు క్రిటిసైజ్ చేయరు. ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే మీరొక పెద్ద కొండ వెనకాల నిలబడి ఉంది కాబట్టి, కొండంత అండదండగా మీ బిడ్డలకి సెక్యూరిటీ ఉంటది. కానీ, అందరు ఆడబిడ్డలకి ఆ మాదిరిగా లేదండి. చాలా ట్రబుల్ పడుతున్నారు. ఈవెన్ దో సాఫ్ట్‌వేర్ కంపెనీ, పొలిటికల్‌గా ఎవరు అండగా లేరండి. పొలిటికల్‌గా కూడా మీరు గమనిస్తే నాతో చాలా మంది లేడీస్ చెప్పారు. "అయ్యో! రజనీ గారు మీరు చక్కగా జుట్లెరబోసుకొని అందంగా శారీస్ కట్టుకుంటే మీకు మంచి పదవులు ఎప్పుడో వచ్చేవేనా." అదేంటది మన మాట చూసి, మన ప్రతిభ చూసి, మన ప్రవర్తనని చూసి రావాల్సిన పదవులు మనం కట్టే చీరకట్టు అది సింగిల్ స్టెప్ శారీస్ ఎయ్యాలి, జుట్లిరిపోయాలి. ఏం పిచ్చవాగుడు వాగుతారో మాకర్థం కావట్లేదు. ఆ మాదిరిగా అందంగా ఉంటేనే మీకు పదవులొస్తాయంటే, ద్రౌపది ముర్ము గారు ఏం అందగత్తని పదవి వచ్చిన ఈరోజు రాష్ట్రపతి స్థాయిలో ఉందండి. ఒక ప్రతిభ, ఒక ప్రతిభ ఇవాళ కాకపోతే రేపు గుర్తించబడతది. ఇవాళ మీరు ఒలకబోసే వయ్యారాలు కొన్ని సంవత్సరాలే అంతరించిపోతాయి. తర్వాత మీ మీ బతుకులు బయటకొస్తాయి. కానీ ఎప్పుడు స్వచ్ఛుండేది మనసు గల వాళ్ళకి ధర్మమే కాపాడుతుందండి. ఇవాళ థ్యాంక్ కాకపోతే యూ. రేపు తెలంగాణ గవర్నర్ ఎలా ఉంటారు? మన రాష్ట్రపతి గారు ఎలా ఉంటారు? వారి మంచి మనసు చూడండి. తల్లి మనస్సు చూడండి. అయ్యప్ప స్వామి గుడికొచ్చారు. రాకెట్ అధిరోహించే దగ్గరికి వెళ్తారు. అన్ని చోట్ల ఆవిడ పార్టిసిపేట్ చేస్తారు. అన్ని చోట్ల ఆవిడ నిలబడతారు. ఆవిడ కుటుంబంలో అందరిని కోల్పోయారు. భర్తని కోల్పోయారు. బిడ్డని కోల్పోయారు. ఇంకొక బిడ్డని కోల్పోయారు. ఒక్క ఆడబిడ్డ వారి కుటుంబం మాత్రమే ఉంది. అన్నీ కోల్పోయిన ఒక మహిళ ఈరోజు రాష్ట్రానికి వెన్నుముకగా నిలబడుతుందంటే, హ్మ్. ఆవిడ అందాలు కాదు, ఆవిడ ప్రతిభ. ఒక బ్యాక్‌గ్రౌండ్ కులానికి సంబంధించి ఎంతో చదువుకున్నటువంటి నిష్ణాతులైనటువంటి ఒక ఆడబిడ్డని ఆ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి నాయకులు వారి మనసు గొప్పది అని మనస్ఫూర్తిగా భావించాలండి. ఈ కాస్టింగ్ కోచ్ అయితే నేను చిరంజీవి గారికి నేను కూడా ఇదే చెప్తున్నాను. మీ కుటుంబం జోలికి ఎవరు రారు. మీది ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం కానీ అందరు ఆడబిడ్డలు ఈ రోజుకి స్టిల్ ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు ఆ సమస్యలను తీర్చదలుచుకుంటే ఒక స్ట్రగుల్ కమిటీ పెట్టి, ఒక అన్నగా, ఒక తండ్రి సమానులైనటువంటి వారిగా మీరు వాళ్ళ సాదర బాధకాలు అందుకోండి. 'మహానటి సావిత్రి' సినిమా చూసినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో మనం చూసినాం కదా! మనకి అందరి లైఫ్ స్టైల్ మనకు తెలియకపోవచ్చు. అంత ప్రతిభ గల ఆడబిడ్డ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొనింది. ఇండస్ట్రీలో ఆవిడ చూసినారు కదా! ఒక ఆడపిల్ల వస్తే ఎలా మాట్లాడతారు? భోజనానికి ఎంత ఇబ్బంది పడతారు? అందుకనే చాలా చోట్ల చెప్తుంటారు. చిరంజీవి గారు ఇండస్ట్రీకొచ్చాక ఒక సీల్డ్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి కూడా ఒక 10, 15 సినిమాలయ్యాక 2, 3 హిట్లు కొట్టాకే ఆ సీల్డ్ వాటర్ బాటిల్ తీసుకోగలిగారు. అంటే ఇండస్ట్రీలో మగవాళ్ళకే అన్ని సమస్యలుంటే మరి ఇక ఆడబిడ్డలకి ఎంతుంటాయండి? మనము ఒక సినిమా చూసినాం 'శ్రీకాంత్' మూవీ అండి. అది మన పేట్రియాటిక్ మూవీ. దాంట్లో సంగీత గారు సినిమాల్లోకి రావాలనుకున్న ఆతృతతో వచ్చినప్పుడు,
ఆవిడ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో కూడా మనకు ఆ సినిమాలో మనం చూసినాం. అంటే చాలా కష్టపడతారండి. త్రివిక్రమ్ లాంటి వారు రోజుకి ఒక రూ. 100 కూడా చిక్కని పరిస్థితుల్లోంచి ఈరోజు ఇండస్ట్రీని శాసించే పరిస్థితికి ఎలా వచ్చారు అంటే, వాళ్ళకి చాలా కష్టాలు. కానీ ఆడబిడ్డలకైతే అసలు చాలా మానసిక, శారీరక బాధలు. మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడలేనంత కష్టాలండి. అందరూ నిలబడలేరు. చూసినారు గదా! కొంతమంది హీరోయిన్‌లు పాపం అక్కడక్కడ అందంగా ఉన్నా కానీ, అడుగు దూరంలో వెనక్కి వెళ్ళిపోయారు. సో, మరి బ్యాక్‌గ్రౌండ్ లేదా? క్యాష్ ఇవ్వలేదా? లేకపోతే వాళ్ళు అడిగిన పనులు చెయ్యలేదా? ఖచ్చితంగా ఉంటాయండి. ఆయనేదో యువతని స్వాగతించడం కోసం 4 మంచి మాటలు చెప్పారు కానీ, వాస్తవిక విషయాలు ఆయనకి తెలుసు. ఆయన బిడ్డలుని ఎందుకు ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు? శ్రీకాంత్ గారి బిడ్డల్ని ఎందుకు ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు? అదిరిపోయే అందగత్తెైన రవితేజ గారి ఆడబిడ్డని ఎందుకు రాలేదు? వీళ్ళందరికీ సాదర బాధకాలు తెలుసండి. కానీ యువత ముందుకు రావాలనేటటువంటి తాపత్రయంతో వాళ్ళు అన్నారే కానీ, ఆ సమస్యలు మాత్రం అక్కడ కాదు అడుగడుగునా అన్ని చోట్ల ఉన్నాయండి. లేకపోలేదు. సో, ఖచ్చితంగా ఆ చిరంజీవి గారు మంచి మనసుతో అర్థం చేసుకొని, ఆ సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ మేడం. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.